ప్రార్థిస్తున్నాను. సర్వశక్తుల సర్వాధికారి మిత్రుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మాకు ఇచ్చిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన మంచి దినాన్ని బట్టి వందనాలు దేవా. మరి సంవత్సరం 9వ నెల మొదటి ఆదివారం ఈ సన్నిధికి నడిపించినారు, మమ్మల్ని సంచలనం ఉంచినారు. ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. వాక్య అవగాహన, వాక్య ప్రత్యక్షత దయచేది మా మనోనేతలను తెవ్వండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి దేవుడు ఇచ్చిన నూతన వారిని బట్టి, నూతన దినాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు వాక్య ధ్యానిస్తుగా తీసుకున్న అంశము, మరి ఈ నెల ఇచ్చిన వాగ్దానం కూడా న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఆ వాక్యం మనం ధ్యానిస్తాం. తొమ్మిదో నెల అనగానే సాధారణంగా మనము కదా మంత్ ఆఫ్ డెలివరీగా తీసుకుంటాం. నంబర్ 9 తీసుకున్నప్పుడు 9 నెలలు గడిచినాయి కదా. సో ఆ విధంగా గమనిస్తే న్యూనెస్ ఆఫ్ లైఫ్ సాధారణంగా ఎవరైనా కానీ కొత్త ఆరంభము మనం గమనిస్తాము. సో దానికి మూల వచనం న్యూనెస్ ఆఫ్ లైఫ్ అనే దానికి నూతన జీవము. సో న్యూనెస్ అనే వర్డ్ ఇంగ్లీష్లో మనం తీసుకుంటే 7 క్యారెక్టర్స్ ఉంటాయి. దాన్ని అక్రోనిమ్గా తీసుకున్నాను. రైట్. సో N stands for newness of life. Romans 6:4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. Romans 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారిని నడుచుకుంటున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాల్గొనుటకై ఆయనతో కూడా పాల్గొంటున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణంలో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఇది మనం ఇంకా బ్రతుకున్నామా? పాతి పెట్టబడ్డాము. శారీరకంగా బ్రతుకున్నాము, ఆత్మీయంగా మనం పాతి పెట్టబడి తిరిగి నూతన జీవితంలో మనం కలిగినాం. బార్న్ అగైన్ అని మనము పిలుస్తూ ఉన్నాం కదా. యూజువల్గా సాధారణంగా చాలా మంది క్రైస్తవ విశ్వాసులు కొన్ని చర్చెస్ అయితే ఫస్ట్ కలిసి పెట్టగానే మనం ప్రైజ్ కూడా అంటాము కదా. అవరి బదులు కొన్ని సంఘాలు ఆర్ యు బార్న్ అగైన్. ఎందుకు? నువ్వు ఇంకా రక్షింపబడకపోతే నీకు వెంటనే సువార్త ప్రకటించబడుతుంది. ఉద్దేశం అంటే క్రైస్తవ విశ్వాసంగా తిరిగి జన్మించడం అనేది ప్రాముఖ్యం. నువ్వు ఎంత మంచి ఇంట్లో ఉన్నా, ఎంత కారు నడిపినా, నువ్వు ఎంత మంచి వస్త్రాలు ధరిస్తా కానీ అది మానవులుగా అది అవసరమేమో కానీ దేవుని దృష్టిలో మన నూతన జీవము అడుగుతా ఉన్నాడు. అందుకే నికోదేమస్ ఏమంటాడు, నేను మళ్ళీ తల్లి గర్భంలో ఏ విధంగా వెళ్ళగలుగుతాను, నూతన జన్మం ఏ విధంగా తీసుకోగలుగుతాను అనే క్వశ్చన్ మాత్రం మాట్లాడుతున్నాడు. కానీ దేవుని వాక్యము నూతన జన్మ ఏంటంటే ఏ విధంగా క్రీస్తు చేస్తాడో ఆ విధంగా మనం చేయాలి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడను. క్రీస్తు లేపబడితే మనము లేపబడతాం, క్రీస్తు చనిపోతే మనము చనిపోవాలి. క్రీస్తు చనిపోయి పాతి పెట్టబడి మరి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా చనిపోతాము, పాతి పెట్టబడతాము, తిరిగి లేస్తాము. ఎందుకంటే నూతన జీవము దేవుడు ఇవ్వడానికి మనల్ని పిలుచుకున్నాడు, దేవుడు ఆరోపించాడు. అలాగే మనము నూతన జీవము పొందిన వారమై కొత్త జీవితం రావాలంటే ఏం చేయాలండి? పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏం చేస్తాము? వాళ్ళు హీల్ చేసి పంపిస్తారు, స్వస్థపరిచి పంపిస్తారు. అంటే వాళ్ళకి ఇచ్చిన మెడికేషన్స్ అన్నీ కూడా అంటే ఏం చేస్తాం? హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఆ అనారోగ్యం నేను మళ్ళీ ఇంటికి తీసుకొని రావడానికి ఇష్టపడమండి. ఏ అనారోగ్యంతో నువ్వు దగ్గు, జ్వరం, జలుబు ఏ అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తామో ఆ హాస్పిటల్లోనే విడిచిపెట్టి రావాలని మనము ఆశిస్తాము. ఏ బాధ ఏమి చిన్నదైనా పెద్దదైనా కానీ అక్కడ వదిలేసి ఇంటికి తిరిగి
తిరిగి రావాలి. అంటే వి వాంట్ డిశ్చార్జ్. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? నువ్వు కంప్లీట్గా కోలుకున్న తర్వాత నేను డిశ్చార్జ్ చేసి కంప్లీట్ హెల్త్ అండ్ హీలింగ్తో నేను పంపిస్తాను. అంటే సహజంగా డాక్టర్స్ ఈ విధంగా ఆలోచిస్తే దేవుని దృష్టిలో దేవుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు? మనము నూతన జీవము పొందిన వారమై ఉండినట్లు. నూతన జీవము పొందాలని దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం కూడా. న్యూనెస్ ఆఫ్ లైఫ్. సో ఈరోజు మరి ఇంకా రక్షణ అనుభవంలో లేకుండా ఉన్నట్లయితే మరి ఉదయకాల దేవుడు మనతో మాట్లాడుతాడు. నూతన జీవం కావాలంటే మనం ఏంటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుగా మనము అంగీకరించాలి. వి హావ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ సేవియర్. అందుకే వాక్యం గమనిస్తే ఒక మాట అవుతుంది. Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in newness of life. ఎందుకంటే మనము నూతన జీవంలో కలిగినట్లు మనము నడుచుకోవడం. ఇంగ్లీష్ అయితే వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. కొత్త జీవితంతో పాత జీవితం మనం బ్రతకలేదు. ఏదైనా ఒకటే జీవితం, ఐదర్ ఓల్డ్ ఆర్ న్యూ. ఒకే పడవలో ప్రయాణం చేయడం మనం మాట్లాడుతూ ఉంటాం కదా, జీవము మరణం గురించి మాట్లాడుతున్నాం. సో మనము నూతన అనుభవంలోకి రావాలంటే, నూతన జీవితం జీవించాలంటే ఏం చేయాలంటే ఐ హావ్ టు బరీ మై సెల్ఫ్. నా పాత జీవితాన్ని గతించిన దాన్ని పక్కన పెట్టి, అందుకే వాక్యం సెల్స్ వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఇఫ్ ఐ హావ్ టు వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్, నువ్వేం చేయాలంటే యూ షుడ్ యాక్సెప్ట్ యువర్ సేవియర్. నీ రక్షకులను అంగీకరించినప్పుడు నేను నూతన అనుభవం పొందుకుంటాను, నేను నూతన జీవితంలో నడవగలుగుతాను. వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ వాక్య అవగాహన మనకు తెలుస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన వాక్యం మనం ఆ చదువుతూనే ఉంటాం. ఆ లోకాన్ని ప్రేమించినప్పుడు మనం కేవలం చదవటం కాదని మనం అర్థం చేసుకునే దేవా నేను నిన్ను అంగీకరిస్తున్నాను. సో దట్ ఐ విల్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. ఐ షుడ్ నాట్ పెరిష్. నేను నశించుకోకుండా నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏంటంటే మనము యేసుక్రీస్తుని అంగీకరించాలి. వాళ్ళు అంగీకరించినాము. మరి ఈరోజు మన బ్రతుకులు మనం గమనించినట్లయితే ఏ స్థాయిలో ఉన్నాము? పాత జీవితంతో ఇంకా బ్రతుకున్నామా, లేదంటే నూతన జీవితంలో అనుభవం మనం ఉన్నాము? సో నూతన జీవితం అనుభవం రావాలంటే వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. మరి క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడో అదే విధంగా మనం నడుచుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ వన్ చూసినాము న్యూనెస్ ఆఫ్ లైఫ్. సెకండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎంపవర్. ఎంపవర్ కానీ స్ట్రెంగ్తన్ కానీ మనం గమనిస్తూ ఉంటాం. ఫిలిపియన్స్ 4:13. ఫిలిప్పి 4:13. నన్ను బలపరచువాని అయితే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని. చూడండి, గమనిస్తే నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ విచ్ స్ట్రెంథెనెత్ మీ. అంటే ఏంటిది వాక్యం తెలుస్తుంది? గాడ్ ఈస్ విల్లింగ్. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఎ న్యూ లైఫ్. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత అక్కడ ఏం చేస్తామండి? నిర్లక్ష్యం చేస్తామా, పట్టించుకుంటామా? యూజువల్ మదర్స్ ఉంటారు కాబట్టి పిల్లలు జన్మించిన తర్వాత కొత్తగా ఉన్నప్పుడు, నూతన జన్మం ఉన్నప్పుడు, డెలివరీ అయిన తర్వాత ఏం చేస్తాము? మనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టుకొని ఎవరిని కన్సిడర్ చేస్తారు? ఎవరు పట్టించుకుంటాము? కొత్తగా జన్మించిన వారిని పట్టించుకుంటాం. కొత్తగా జన్మించిన వారిని తల్లే కాదు తండ్రి, ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరి దృష్టి ఎవరి పైన ఉంటుంది? చిన్న శిశువు పైన ఉంటుంది. అంటే ఏంటిది? ద విల్ ఆఫ్ గాడ్ సేస్, మీరు నూతన జన్మం పొందుకున్న తర్వాత నేను నిన్ను బలపరుస్తాను. మీరు అన్నీ చేయగలుగుతారు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని మాత్రం, అంటే క్రీస్తు ద్వారానే సమస్తము చేయగలను. దేవుని ఉద్దేశం ఏంటిది? మీరు అన్ని చేసే సామర్థ్యత నేను మీరు ఉంచినాను, కానీ నా సహాయం లేని, నా చిత్తం లేని, నా ప్రణాళిక లేని మీరు ఏమి చేయలేరు. నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు నాకేం తెలుసు. కాబట్టి ఏం చేస్తాడు? నేను బలవంతుని, నేను నిన్ను బలపరుస్తాను. సో దేవుని ఉద్దేశం ఏంటి? దేవా నేను బలహీనుని. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. మనలో బలం ఏ శారీరక బలం గురించి దేవుడు చెప్పట్లేదండి, ఆత్మ బలం గురించి చెప్తాడు. ఇఫ్ యు ఆర్ వీక్,
వాక్యం చదవబుద్ధి అవ్వట్లేదు, ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు, చర్చ్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, లేకపోతే ఈ యాక్టివిటీస్ చేయబుద్ధి అవ్వట్లేదు, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. యూ జస్ట్ టర్న్ టువర్డ్స్ గాడ్. దేవా నాకు సహాయం చేయి. కేవలం సహాయం చేస్తే దేవుడు చేస్తాడు, నీ వైపు తిరిగి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను బలపరచు వానిని నేను సమస్తము చేయగలను. సమస్తం ఏంటంటే నీ ఏదైతే నీతో అసాధ్యమో, వెన్ గాడ్ విల్ జాయిన్ విత్ యు, దేవుడు నీతో జతపరచబడితే నువ్వు సమస్తము చేయగలవు. అందుకే వాక్యం అనుసరిస్తాం, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నాతో కాదు, దేవునితో సమస్తం సాధ్యం. కాబట్టి నేనేం చేస్తాను, దేవుని నా పరిస్థితిలోకి నేను ఆహ్వానిస్తున్నాను. ఇఫ్ యు డోంట్ ఇన్వైట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. మనం కేవలం ఏంటంటే ఒక బ్రాంచ్ మాత్రమే. బ్రాంచ్ గురించి ఏం చెప్తున్నాడు వాక్యం చూస్తే, నేను తీగకి కనెక్ట్ అయి ఉంటాను. అన్లెస్ అండ్ ద బ్రాంచ్ ఇస్ కనెక్టెడ్ టు ద వైన్ ఆర్ టు ద తీగ, ఏమంటుందంటే యూ విల్ నాట్ బేర్ ఫ్రూట్. బేర్ ఫ్రూట్ దేని గురించి వాక్యం చూస్తుంది, నేను అన్ని విషయాలలో కూడా నేను ఎదగాలి, ఫలభరితంగా ఉండాలని దేవుని తెలుసు. ఎప్పుడు ఫలభరితంగా ఉంటాడు, నేను బలపరిచేవాడు నీ గొడ్రాంతాన్ని తొలగించి నేను ఫలభరితంగా మారుస్తాను. నీ ఆర్థిక స్థితిగతిని మార్చి నేను ఆశీర్వదిస్తాను. చదువు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా కానీ అన్ని విషయాలలో దేవా నీవు నాకు సహాయపడు, నువ్వు నన్ను బలపరచు. కృంగిన పరిస్థితుల్లో, దిగజారిన పరిస్థితుల్లో దేవుడు బలపరచువాడు మాత్రమే. మేము అన్నదమ్ములు అక్కజల్లు కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి 2 నిమిషాలు ఆదరణ 2-3 మాటలు మాట్లాడతారండి. కానీ యుగాయుగంలో సర్వకాలంలో నీకు తోడన్నది నేనే అని వాక్యం చూపిస్తుంది. ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్. నిన్ను ఎన్నడూ విడువని నడవాలి. ఎప్పుడైనా విడువడు, నీతో ఉన్నవాళ్ళు నీతో ఉన్నా నిన్ను విడిచిపెట్టగాలి, నేను నిన్ను మాత్రం ఎన్నడూ విడువను. మనము చాలాసార్లు దేవుని విడిచిపెట్టి వెళ్ళిన పరిస్థితి ఉన్నాం, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఎందుకు? ఒకరోజు కాకపోతే ఒకరోజు నా పిల్లలు నా వైపు తిరిగి వస్తారని. అందుకే తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు, తండ్రికి తెలుసు కుమారుడు తప్పు చేస్తాడు, ఆస్తి తీసుకోవాలని ఈరోజు నీకు నాకు సంబంధం లేదని ఈరోజు ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తామండి. ఆస్తి పంపకం అయిన తర్వాత తిరిగి వాడు ఇంటికి వస్తాడా? రాడు. వచ్చినా కానీ ఏం చేస్తారు, నీకు ఆస్తి పనిచేస్తుంది కాబట్టి దీంట్లో నీకేం కూడా దెర్ ఇస్ నో పోర్షన్ ఫర్ యూ, నీకు ఇవ్వాల్సింది ఏం లేదు. కానీ ఆ తండ్రి ఏం చేస్తాడు, ప్రేమ ఉంది కాబట్టి ఆస్తి మొత్తం నాశనం చేసిన తిరిగి రానిచ్చినాడు, ఆమానిచ్చినాడు, ఏదైతే పోగొట్టుకున్నాడో సమకూర్చినాడు, తిరిగి బలహీన స్థితిగతిలో బలపరిచినాడు. ఆయనేమో ఒక దాసుడిగా యాక్సెప్ట్ చేసే చాలా అనుకుంటాడు, కానీ నువ్వు దాసుడు కాదు, నువ్వు తప్పు చేసినా పాపం చేసినా నన్ను విసర్జించినా కానీ నన్ను తృణీకరించిన కానీ నువ్వు కుమారుడివే, నువ్వు నాకన్నా కొడుకువి. ఏం చేస్తాడు, ఆ తండ్రి ఏం చేస్తాడు, తిరిగి కుమారుని స్థాయి ఇచ్చినాడు. సో మనం పాపం చేసిన చాలాసార్లు మనం శిక్షించుకొని దేవుని దగ్గర ఎట్లా వెళ్ళాలి, దేవుని దగ్గర ఎట్లా దిగాలి, నేను ఎట్లా ప్రార్థించాలి, ఎట్లా అడగాలి, ఎట్లా క్షమించమని అడగాలి అని మనం మొహమాటం పడి దేవుని వైపు తిరగట్లేదు. కానీ మన దేవుని దగ్గర వెళ్తే మనం చేసిన తప్పుని పక్కన పెట్టి నువ్వు నా దగ్గర వస్తే చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నువ్వు నా దగ్గర రావటం ఇంపార్టెంట్. నువ్వు చేసిన తప్పును ఆల్రెడీ క్షమించినావు. నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు నా దగ్గరికి నన్ను అంగీకరించి నన్ను యాక్సెప్ట్ చేయాలి, నువ్వు పశ్చాత్తాపడి నువ్వు నా దగ్గరికి వస్తే చాలు, తర్వాత నీ జీవితాన్ని మారుస్తాను, నీ జీవితంలో కావాల్సిన మేలు ఉపకారాలు నేను చేస్తానని వాక్యం తెలుసు. సో వాట్ ఆర్ సపోజ్ టు వి హావ్ టు ఎంపవర్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా 40:30 గమనిస్తే యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరి కండిషన్ ఏంటంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు. మనమైతే వాక్యం చెప్పేస్తూ ఉంటాం కదా, గంటతో వచ్చి కాబట్టి those who wait on the Lord will renew their strength. దేవనను బలం చాలాసార్లు దిగజారిన పరిస్థితి, ఏదైనా కుంగిపోయిన పరిస్థితిలో దేవుని వాక్యం చెప్పింది కాబట్టి నన్ను పక్షిరాజు యవ్వనం నాకు దయచేయమని. పక్షిరాజు యవ్వనం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే తన కొరకు ఎదురు చూస్తున్నావు. సో మనం పరిశీలించినట్లయితే నేను దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నానా లేదా?
అందుకే క్లియర్గా వాక్యం తెలుస్తున్నది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. దేని కొరకు ఎదురు చూడాలంటే మనం దేని కొరకు ఎదురు చూస్తాం చెప్పాలా? దేవా మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు కూడా డబ్బు గురించే ఎదురు చూస్తాము, వేరే అని పక్కన పెడతాం. దేవా నాకు ఈరోజు కావాల్సిన జ్ఞానం దయచేయి, దేవా నాకు ఈరోజు కావాల్సిన ఆరోగ్యం దయచేయి, నాకు ఈరోజు కావాల్సిన సమాధానం దయచేయి అన్నీ అడగమండి. మార్నింగ్ లేస్తే దేవా నాకు ఈరోజు ఈ ఖర్చు ఉన్నది, లేదంటే ఈ అప్పు తీర్చాలి, ఈ ఈఎంఐ కట్టాలి, ఇవన్నింటిలో డబ్బు సాయం గురించి మనం ఎదురు చూస్తాం. కానీ డబ్బు కాకుండా వేరేది సెకండరీగా అయిపోతుంది. కానీ ప్రాముఖ్యం దేవా నీ సన్నిధి నాకు తోడై ఉంటే. అందుకే మోషే అడిగినాడంటే అన్ని గమనించిన అన్ని అనుభవించిన తర్వాత ఏం అడగట్లేదు. ఏమడుగున్నాడు? నేను ఎక్కడ వెళ్తే నీ సన్నిధి నాకు అక్కడ అవసరము, నీ సన్నిధి నాతో లేకపోతే నేను ఇక్కడ నుంచి కదలను. I will not move from here if your presence is not there. So Moshe can also, where there is God, there is provision. దేవుని సన్నిధి ఉంటే అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రొవిజన్ అన్నీ కూడా తీర్చబడతాయి. కానీ ఇస్రాయేలు ఏం చేస్తారు? దేవుడు ఉంది కానీ ప్రతి పూట మాకు మన్నా కావాలి కదా, మాంసం కావాలి, నీళ్ళు అడితే నీళ్ళు అంటే నువ్వు ఏది అడితే అది ఇచ్చా, నువ్వు మాత్రం వద్దు. We don't want the provider, but we want provision. Amen. సమకూర్చే దేవుడు మాకు వద్దండి. దేవుడు కానీ దేవుడి ద్వారా వచ్చే మేలు ఉపకారాలు అన్నీ కూడా మనకు కావాలి. మనము ఇష్టాల ప్రజలు చాలా వృత్తి దశలో మనం తిట్టుకొస్తుంటాం, కానీ మనం కూడా అదే స్థితిగతిలో ఉన్నాము. ఇన్ని చేసినా కానీ ఎక్కడో ఒక దగ్గర మనం మిస్ అవుతున్నాము. ఏం చేస్తాము? లోకం వైపు తిరుగుతున్నాము, గవర్నమెంట్ వైపు తిరుగుతాము. ఈ స్కీము ఆ స్కీమ్ అని ఏదైనా సహాయం వస్తుందని ఎదురు చూస్తామని వాక్యం అనుసరిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూస్తే యెహోవా కొరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏ గవర్నమెంట్ స్కీము, ఏ లోను అవన్నీ చూస్తూ ఉన్నామండి. వాళ్ళు చూడొచ్చు, తప్పనట్లేదు. కానీ ప్రాముఖ్యంగా నువ్వు యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే ఏం చేస్తాడు? లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. నిన్ను బలపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కృంగిపోయిన దేవా నాకు యవ్వనకాలం దయచేది. అవునా, యవ్వనకాలం ఉన్నామండి. యవ్వనకాలం లాగా రావాలి, నూతన బలము రావాలంటే నువ్వేం చేయాలంటే న్యూనెస్ ఆఫ్ లైఫ్, వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. కొత్త జీవితం నడిచిన అంటే దేవుని వైపు చూసి లుకింగ్ అంటూ జీసస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్ అని వాక్యం చూస్తుంది. లుకింగ్ అంటూ చూసావు, వెన్ యు లుక్ అంటూ జీసస్ ఏం గుర్తొస్తుంది నీకు? అరే యేసుక్రీస్తు కూడా అలాంటి శ్రమలు వెళ్ళినప్పుడు కృంగిపోయాడు, బలపరచబడ్డాడు. ఆయన మరణించిన వెళ్ళినా కానీ నీ కొరకు నాకు బలపరచబడ్డాడు, తిరిగి లేచాడు, నేను కూడా తిరిగి లేస్తాను. ఆయన చనిపోయినాడు, పడిపోయినాడు, నేను తిరిగి లేస్తాను. అందుకే వాక్యం సరిస్తారు, ఇఫ్ యు ఫాల్ యూ విల్ రైజ్. దో నేను పడిపోయాను, నేను తిరిగి లేస్తా. హల్లెలూయా. దో ఐ ఫాల్ ఐ విల్ అరైజ్. దట్ ఈస్ వాట్ ద వర్డ్ సేస్. ఏమని గుర్తు చేస్తాడు? నువ్వు పడిపోతావు, పడవని చెప్పట్లేదు, నువ్వు పడిపోతావు అయినను నువ్వు తిరిగి లేస్తావు. మనం పడిపోతాం, దేవుడు తెలుసు. అపవాది దగ్గర కూడా సరే అందుకేమంటే మాత్రం తెలుస్తుంది, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హి విల్ ఫ్రీ ఫ్రమ్ యూ. రెసిస్ట్ చేయాల్సిన బాధ్యత వాడి, నాది, మనది. దేని ద్వారా? వాక్యం ద్వారా. అపవాది దేవుడి దగ్గరికి రాగలిగినాడు, వచ్చిన యేసుక్రీస్తు దగ్గరికి, దైవ కుమారుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? శోధించాడు. మరి యేసుక్రీస్తు శోధింపబడితే నీవు నేను శోధింపబడతాను. యేసుక్రీస్తుని ద్వేషిస్తే నిన్ను నన్ను ద్వేషిస్తాడు. యేసుక్రీస్తుని సిలువ వేస్తే నిన్ను కూడా నన్ను కూడా సిలువ వేస్తాడు. మరి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పునరుద్ధరణలో మనం కూడా తిరిగి లేస్తాము. పడిపోవచ్చండి. అపవాదికి ఏమవచ్చు? పడేయటం వచ్చు. మన దేవునికి ఏమవచ్చు? తిరిగి లేపటం వచ్చు. వాడు పడేస్తాడు, పాపంలో పడేస్తాడు, ద్వేషంలో పడేస్తాడు, ఏదైతే లోకానికి ఉన్నా అన్నిట్లో పడేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీతి అనే నా దక్షిణాస్తంతో నిన్ను నేను ఎత్తిపడతా అంటున్నాను. I will stretch my righteous right hand and I will lift you up. The enemy will ఏం చేస్తాడ? పడేస్తున్నాడు, వాడు తోసేస్తున్నాడు, పడేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు లేస్తావు అన్నిసార్లు పడేయడానికి సిద్ధంగా ఉంటే, నువ్వు ఎన్నిసార్లు పడిపోతే అన్నిసార్లు లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే వాక్యం ఏం సరిస్తుంది? నీతిమంతుడు 7 మార్లు పడినను, 7 times కదండి, 7 లక్షల సార్లు 7 కోట్ల సార్లు పడుతున్నా కానీ దేవుని హస్తం ఏం చేస్తాడు? నిన్ను తిరిగి లేపడానికి ఇష్టపడుతున్నాడు.
తన పని అది. లేపడం తన పని, అపవాది పడేంటిదే పడేయటం అనుకోండి. ఎక్కడ స్టార్ట్ చేసి పడేయటము? ఏదైనా తోటలో స్టార్ట్ చేస్తాడు, ఈ రోజు వరకు వాడు పడేయటమే పని చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తాడు? ఏదైనా తోటలో ఏదైతే ఆరంభించాడో పడిపోయిన స్థితిగతులు తిరిగి వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ గృహాన్ని కట్టి వాడు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టినా కానీ ఏం చేస్తారు? వాళ్ళని బలపరుస్తూ వచ్చినాడు. మరి ఈ రోజు కూడా వాక్యం ఏం చేస్తుంది? నన్ను బలపరచువానిందు నేను సమస్తము చేయగలను. 1 యోహాను 4:4 1 John 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాటిని జయించి ఉన్నారు. చిన్నపిల్లలు సంఘ స్కూల్ పిల్లలు కదా, అంతే కదా. దేవుని విషయం ఏం చేస్తుంది? మనము చిన్నపిల్లల, అంతే చూడండి, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ కూడా కండిషన్గా మనం గమనిస్తే చూడండి, మీరు దేవుని సంబంధాలు ఖచ్చితంగా చెప్తాడు. యు బిలాంగ్ టు గాడ్. Ye are of God, little children, and have overcome them. You will overcome అంటే మీరు గెలుస్తారు అని వాక్యం తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమని తెలుస్తుంది? మీరు ఆల్రెడీ గెలిచినారు. ఎందుకు? మీరు దేవుని సంబంధికులు కాబట్టి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనం నమ్మితే ఎప్పుడు నమ్మాలంటే ప్రతిసారి నమ్మాలి. ఏ స్థితిలోకి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కానీ వీ షుడ్ స్టాండ్ అప్ అండ్ సే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు ఇక్కడ. లోకంలో ఎవరు అంటే దేవునికి ఇష్టమైనది, అహస్యమైన అన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి చెడుతనం కానీ, ద్వేషము, పగ, కోపం అన్నీ కూడా ఏమంటున్నాడు? వెన్ గాడ్ ఈజ్ విత్ మీ హూ కెన్ బి అగెయిన్స్ట్ మీ. దేవుడు నాకు తోడుండే ఎవరు విరోధి. సో ప్రతి శత్రువాన్ని, ప్రతి బలహీనతని మనము జయించగలుగుతాం. మనం సండే వచ్చేది ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఇవన్నీ ఏంటి అంట? జ్ఞాపకార్థంగా రివిజన్ అని చేస్తూ ఉంటాం. ఎగ్జామ్స్కి రాకుండా ఏం చేస్తాము? రివిజన్ అన్నీ నేర్పిస్తారు, కానీ అన్నీ తెలుసు. వి జస్ట్ వాంట్ టు రివైజ్. సో ఈ ఉదయకాల సమయంలో మనము న్యూనెస్ ఆఫ్ లైఫ్ అనే అంశం గురించి ధ్యానిస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటిది? వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. సెకండ్ థింగ్ ఏమన్నా నేర్చుకున్నాము? వీ హ్యావ్ టు ఎంపవర్. ఎంపవర్ అంటే అది నథింగ్ బట్ స్ట్రెంథనింగ్. హూ విల్ స్ట్రెంథన్? మనం పరిశీలించుకున్నట్లయితే మనము బలపరచుకోలేము. నువ్వు ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఇవాళ చాలామంది డైట్ కాన్షియస్ అయినారు. నువ్వు ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఏదో ఒక కారణంగా అనారోగ్యం పాలవుతున్నావు. అరే నేను అది తినట్లేదు, ఇది తినట్లేదు కదా. పీల్చే గాలి విషయం కూడా మనం ఆక్సిజన్ అన్నీ తీసుకుంటాము, అయినా అనారోగ్యం ఎందుకు వస్తుంది? వచ్చిందని మనం ఆపలేము, కానీ వచ్చినదాన్ని వెలగొట్టడానికే దేవుడు నాలో మనలో ఉన్నాడు. లోకంలో ఉన్న వారి కంటే, లోకంలో అనారోగ్యం ఉందా? నీళ్ళు ఎవరున్నారు? స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు. లోకంలో ఆర్థిక ఒత్తిడి ఉన్నదా? నీళ్ళు ఎవరున్నాడు? యెహోవా ఈరే ఉన్నాడు. లోకంలో పిరితనం ఉందా? నీళ్ళు ఎవరున్నాడు? ఎల్ షడాయ్ దేవుడు ఉన్నాడు. సో నువ్వు ఎప్పుడైతే గమనిస్తావు, when we say God, he is omnipresent, he is inside me. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు కాబట్టి నేనేం చేస్తాడు? నన్ను బలపరుస్తాడు. దేనికంటే ఐ విల్ ఓవర్కమ్, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. నేను ప్రతి కూడా ఏం చేస్తాను? అధిగమిస్తాను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. జయించి అంటే మీరు గెలిచినారు, గెలుస్తారు కాదు, మీరు ఆల్రెడీ జయించిన. ఎందుకు? నువ్వు నమ్మినట్లయితే నాలో ఉన్నాడు లోకంలో ఉన్నాడు కానీ గొప్పవాడు అన్న ఒక మాట నమ్మితే యు ఆర్ ఆల్రెడీ అ విన్నర్, బికాస్ యు అక్నాలెడ్జ్ గాడ్. దేవుని నువ్వేం చేస్తున్నావంట? వెన్ యూ అక్నాలెడ్జ్ గాడ్, హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. కానీ అధికారాన్ని ఒప్పుకున్నావు కాబట్టి వెన్ యూ అక్నాలెడ్జ్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మూడో అంశం గమనిస్తే వారియర్, యోధుడు లేదంటే సైనికుడు.
Ephesians 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునేది. ఏంటంటే put on the whole armor of God that ye may be able to stand against the wiles of the devil. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. న్యూనెస్ ఆఫ్ లైఫ్ కావాలంటే ఏంటంటే న్యూ డ్రెస్ కోడ్ కావాలి మనకి. పాపంలో జీవించినంత కాలము ఈ డ్రెస్ కోడ్ లేదు మనకి, కాబట్టి మనం పాపంలో పడిపోతూ వచ్చినాము. హెల్మెట్ లేదు కాబట్టి తనకి గాయం తాకినది. బుల్లెట్ పంపిస్తుంది కాబట్టి నాకు కవచం లేదు కాబట్టి నాకు దూసుకుంటూ వెళ్ళింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేదు కాబట్టి. సో వాక్యం ఏం తెలుస్తుంది? న్యూనెస్ ఆఫ్ లైఫ్, కొత్త జీవితం ఆరంభించినదైతే నువ్వు ఏం చేస్తావు? యు ఆర్ గోయింగ్ టు బి ద టార్గెట్. ఎవరు టార్గెట్ అవుతారు? మనం రీసెంట్గా మనం కరోనా వైరస్ చూసినామండి, కొన్ని సంవత్సరాల క్రితం. ఎవరు టార్గెట్ అనేది ఎక్కువ మట్టికి? ఎవరైతే శరీరంలో ఇమ్యూనిటీ లేదో, అంటే ఆ వైరస్ వస్తే తట్టుకునే సామర్థ్యత ఆ శరీరం లేని వారికి అటాక్ అయింది. సో ఇక్కడ వాక్యం తెలుస్తుంది, వైరస్ అనేది ఒక ఇంటికి ఒక ప్రాంతం పరిమితం కదండి. భారతదేశం కూడా భారతదేశంలో ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి, ప్రతి ప్రాంతానికి సోకిందని. కానీ ఎవరు బ్రతికి బయటపడ్డారు? ఎగ్జాంపుల్గా తీసుకుందాం, అది ఎంత సత్యమో అబద్ధమో తెలియదు కానీ జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్నవారు, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనే కవచం ధరించిన వాళ్ళకు ఏం చేసి బ్రతికి బయటపడ్డారు. సో ఇక్కడ గమనిస్తే అపవాదే ప్రతి దానికి వస్తాడు, ప్రతి ఇంటికి, ప్రతి గుణానికి, ప్రతి వ్యక్తి దగ్గరకు వస్తాడు. కానీ మనం ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఒకటే కాదు, ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వేర్ ఇట్. Put on the whole armor of God that ye may be able to stand against the wiles of the devil. If you have to stand against the wiles of the devil, you have to wear the garment. You have to wear the armor. ఏ సైనికుని కూడా బార్డర్ ఉంచినప్పుడు, మన భారతదేశ బార్డర్ ఎవరిని చూసినా కానీ వాడు పడుకున్నా లేచి ఏ డ్రెస్ ఉంటాడంటే వాడు అదే డ్రెస్, ఏ డ్రెస్? సోల్జర్ డ్రెస్ ఉంటారు, ఆర్మీ డ్రెస్ ఉంటారు. మన చేతిలో కాలు కత్తో, బుల్లెట్, గన్ను ఏదో ఒకటి 100% వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. నువ్వు వాష్రూమ్ పో, తినడానికి ఏమైనా చేయి, యూ హ్యావ్ టు బీ రెడీ ఆల్ ద టైమ్. ఎందుకు? ఏ క్షణాన ఏ శత్రువు, ఏ బాంబు ఎక్కడి నుంచి అటాక్ అవుతారో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు? టు స్టాండ్ అగెయిన్స్ట్ ది ఎనిమీ. సో దేవుడు గుర్తు ఏం చేస్తాడు? వీ హ్యావ్ టు స్టాండ్ అగెయిన్స్ట్ ది ఎనిమీ. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఇంతకు ఏమైనా గమనించాము? యెహోవా కొరకు ఎదురు చూడటము, ఇంకోటి అపవాది కొరకు ఎదురు చూస్తూ ఉండాలండి. అంటే ఏ క్షణం అపవాది వస్తుందో నీకు తెలియదు కాబట్టి నువ్వేం చేయాలంట? యూ హ్యావ్ టు బి రెడీ, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు ఫైట్ అగేన్స్ట్. వచ్చిన తర్వాత చూద్దాం అంటే నువ్వు ఆల్రెడీ కృంగిపోతావు. రీసెంట్గా మనకు నార్త్లో గొడవలు జరుగుతుంది కదా. మంచి పార్కులు వచ్చినారు, జనాలంతా ఎంజాయ్ చేస్తుండే, తీవ్రవాదులు వచ్చారు, ఇష్టానుసారంగా కాల్చి పడేస్తున్నారు. ఎవరి తప్పది? ఎవరైతే సైనికులు సిద్ధపడి ఉండాలో కదా, ప్రిపేర్డ్ ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ప్రిపేర్డ్ ఉండాలో, ఉండకుండా అనేక మంది ప్రాణ నష్టం జరిగింది. వాళ్ళ తర్వాత ముగ్గురిని కాల్చి చంపడం అది వేరే విషయం. నష్టం జరిగిన తర్వాత వాళ్ళని చంపడం వేరే విషయము, నష్టం జరగకుండా కావడం వేరే విషయం. అదే నష్టం జరగక ముందే ఆ ముగ్గురిని చంపినట్లయితే లేదా వాళ్ళని పట్టుకున్నట్లయితే ఇంకా 26 ప్రాణాలు కాపాడేవాళ్ళు. సో మనం కూడా చాలాసార్లు నష్టం జరిగిన తర్వాతనే అయ్యో దేవాన్ని దగ్గరికి వెళ్తున్నాం. కానీ దేవుడు గుర్తు చేస్తాడు, నష్టం కలగక ముందే మీరు నా వైపు వస్తే నేనేం చేస్తాను? దాన్ని అరికడతాను, నేను దాన్ని ఆపగలుగుతాను. రీసెంట్గా వరదలు వచ్చినండి, వరదలు వచ్చిన తర్వాత మనం అప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఆలోచిస్తాం. కానీ మనం ఏం చేస్తాము? వర్షం పడకముందు వచ్చినప్పుడు చూస్తాం కానీ మన ఆలోచన, మానవుల ఆలోచన అదే విధంగా ఉంది. బయట తీసుకో,
సంఘంలో తీసుకుని అదే పరిస్థితులు ఉన్నాం. కాబట్టి గుర్తు చేసింది అంటే దేవుని కవచం మనం ధరించినట్లయితే అపవాది వస్తాడు. హీ విల్ కమ్. వెన్ హీ విల్ కమ్ మనకు తెలియదు. హీ విల్ కమ్, బట్ యూ హ్యావ్ టు స్టాండ్ అగేన్స్ట్ ద వైల్స్ ఆఫ్ ద విండ్ సో దట్ యూ విల్ విన్ అండ్ యూ హ్యావ్ టు బీ అండ్ ఓవర్ బికాస్ గాడ్ హస్ కాల్డ్ యూ వారియర్. నిన్ను సైనికుడిగా పిలుస్తున్నాడు. బలనమ్మక మంచి దాసుడు అని పిలుస్తున్నాడు. ఏమేన్ గిద్యోని పిలిచి ఏమని పిలుస్తుంది? యూఆర్ మైటీ మ్యాన్ ఆఫ్ వారియర్. నేనేమో పిలుకొనే గిడియోని అంటే కాదు, నువ్వు బలాఢ్యుడివి, మనం బలాఢ్యులం. కానీ ఆ విషయం మనకు తెలియదు. ఎందుకు తెలియదు? మనం ఎప్పుడు కూడా పిరికితనంగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఎవరు వచ్చి మనల్ని నాశనం చేస్తారా ఆ భయంతో బ్రతుకుతున్నాం కాబట్టి ఏం చేస్తున్న వాక్యము ఆ భయాన్ని తొలగించడానికి విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసం ఎదగడానికి న్యూనెస్ ఆఫ్ లైఫ్ అనే మాట పడుతుంది మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ కూడా గమనిస్తే N stands for newness of the spirit. Romans 7:6. రోమన్ రాసిన పత్రిక 7వ అధ్యాయము ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి వేరుదల పొందుతిమి. మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. But now we are delivered from the law, that being dead wherein we were held, that we should serve in newness of spirit and not in the oldness of the letter. ధర్మశాస్త్రం ప్రకారం కాకుండా ఎక్కడంట పరిశుద్ధాత్మ నింపుదలతోనే పరిశుద్ధాత్మ నడిపింపుతోనే ఆత్మానుసారమైన నవీన స్థితిని గలవారే సేవ చేయుచున్నాము. We have to serve in the spirit. ఆత్మలో మనం సేవ చేయాలంటే ఆత్మ నింపుదల మనకి అవసరము. ఆత్మ నింపుదల కావాలంటే నూతన జీవితం అవసరం. నూతన జీవితం కావాలంటే మనం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మనం చెప్పగలం న్యూ క్రియేషన్గా మార్చబడాలి. పాతవి గతించాలి, ఇదిగో సమస్తము కొత్త వాయును మనం చెప్పగలం. ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, ఎప్పుడు చెప్తామంటే తెలిసినప్పుడు చెప్తాం కదా. When you know that you are a new creation, you have to declare, yes, challenges వచ్చినప్పుడు, no, I will not fall, I am a new creation. God is with me. I am an overcomer. I will overcome all the temptations, all the challenges. I will overcome. పరిస్థితులు వస్తే you will be tempted. You have to resist the devil and not the solution. When you resist, when you stand against the enemy, he will run away. కుక్కలు కరవడానికి వస్తే ఏం చేస్తామంటే కల్పించుకుంటామా లేదా కర్ర ఏదైనా తీసుకుంటామా? ఏం చేస్తాం? యూ హ్యావ్ టు రెసిస్ట్. వర్షం కలుస్తుండొచ్చు, నీ దగ్గర అంత బలం లేకపోవచ్చు, కానీ ఏం చేస్తాం? కరవకుండా ఉండడానికి ఏం చేస్తాం? తప్పకుండా ఆపుతావు దాన్ని. కర్రను ఏదో తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తాం అంటే తప్పకుండా అపవాది కూడా అదే విధంగా వస్తాడు మీరు నాశనం చేయడానికి. కానీ నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు వాట్ ఆర్ సపోజ్ by the Spirit, you have to serve by the Spirit. When you are filled with the Spirit, you will take the help of the Spirit. పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడు తీసుకుంటాము? మన పరిశుద్ధాత్మ సహాయం అవసరం ప్రతిసారి. అందుకే యేసుక్రీస్తు వెళ్ళిపోకముందు ఏమన్నాడు? మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను మీకు ఎవరిని పంపిస్తాను? ఐ విల్ సెండ్ ఎ హెల్పర్ ఆర్ టీచర్ ఆర్ గైడ్ ఆర్ కంఫర్టర్. ఆదరించడానికి, ఓదార్చడానికి, నేర్పించడానికి, నడిపించడానికి అన్ని పనులు ఒక వ్యక్తే చేస్తారు. సో టుడే ఎవరున్నారు ఈరోజు మన దగ్గర? పరిశుద్ధాత్మ దేవుడు అందుబాటులో ఉన్నాడండి. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడో మనలో నివాసం చేస్తుంది. దేవుని ఆలయం వాక్యం చదివిస్తుంది. నీ దేహము దేవుని ఆలయం అంటుంది. యువర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. సో వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ డ్వెల్లింగ్ ఇన్సైడ్, వీ హ్యావ్ టు సర్వ్ ఇన్ ద స్పిరిట్. సంసన్ ఏం చేశాడు? ఆత్మతో నింపబడినప్పుడల్లా కూడా ఇక్కడ ఎడాకడ వాయించేసినాడు. కానీ ఎప్పుడైతే ఆత్మ తనని విడిచిపెట్టి వెళ్ళిందో ఏమీ చేయలేని స్థితి కాదు. ఆయనకు తెలిసిందా? తెలియట్లేదండి.
ఇది వరకు నేను ఏ విధంగా నేను గెలిచినో ఈసారి అదే విధంగా చేస్తాను. కానీ ఏం చేస్తాడు, తను తాను అపవాదికి సమర్పించుకున్నాడు. కాబట్టి ఏ విషయం అయితే చెప్పొద్దో ఆ విషయం చెప్పి తన ప్రాణానికి నష్టం తెచ్చుకున్నాడు, తన ప్రణాళికకు నష్టం తెచ్చుకున్నాడు. దేవుడి ప్రణాళిక ఏంటిది? నువ్వు ఒక న్యాయాధిపతిగా నువ్వు ఉండాలి అక్కడ. యు ఆర్ ఎ జడ్జ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తను విడిచిపెట్టి వెళ్ళింది. ఆయన ఓటమి అంగీకరించాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, తిరిగి అడిగినప్పుడు అదే దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు తిరిగి వేల మందిని చంపగలిగినాడు. దేవుడు గద్దించడా, శిక్షించడా, నీకు ఒకటే ఛాన్స్ ఇస్తాను, ఇంకొక ఛాన్స్ లేదన్నాడా? గాడ్ విల్ గివ్ యూ మల్టిపుల్ ఛాన్సెస్. ఛాన్స్ తర్వాత ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడులాగండి? కంప్లీట్గా తన వైపు తిరిగేంత వరకు కూడా. యునప్పుడు ఇంకొక ఛాన్స్ ఇచ్చినాడు, పిలిచినాడు, నిడిగా పట్టణానికి వెళ్ళాడు, పరిగెత్తి పోయినాడు. ఆయన ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఇంకొకసారి ఇంకొక ఛాన్స్ ఇస్తాను, వెళ్ళి పరిచయం చేయి, ఆ పట్టణాన్ని కాపాడు. దేవుని దగ్గర నుంచి పరిగెత్తి వెళ్ళిపోతే ఒక ఆత్మని సంపాదించుకోలేడు. దేవుని దగ్గరికి పరిగెత్తితే ఏం చేశాడంట? ఒక పట్టణాన్ని గెలుచుకోగలిగాడు. ఇప్పుడు యోనా అకౌంట్ ఎవరు ఉన్నారండి? నినివే పట్టణము ఎంతమంది తెలియదు, 1,00,000 మంది అనుకున్నారు. 1,00,000 ఆత్మలే తన ఖాతాలో ఉన్నాయి. ఎందుకు? రెండో ఛాన్స్ ఇవ్వబడ్డది కాబట్టి. సో దేవుడు మనకి అనేక ఛాన్సెస్ ఇస్తున్నాడు, కానీ నిర్లక్ష్యం చేయకండి. లెట్ us నాట్ టేక్ అడ్వాంటేజ్. అరే దేవుడు ఛాన్స్ ఇస్తే ఒకటి కాకపోతే ఇంకొక ఛాన్స్ ఇస్తాడు కాబట్టి మనం అలసుగా తీసుకుంటే ఇంకొక ఛాన్స్ రాదండి. సౌల్కి రాలేదు కదా, బహుశా అనేక ఛాన్సెస్ ఇచ్చిండొచ్చు, కానీ నితిన్ కొడుకుని అనవసరంగానే నేను సెలెక్ట్ చేశాను. దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. ప్రార్థన చేస్తే ప్రార్థన వినట్లేదు. మనమేమో నమ్ముతాం కదా ప్రార్థన చేస్తే వింటాడని. కానీ సౌలు తను ఇచ్చిన సాక్ష్యం ఏంటిది? సౌలుకి ఏమన్నాడు? నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వినట్లేదు కాబట్టి నేను లోకం వైపు చూడాల్సిన పరిస్థితి. మేము దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా, మంచి హ్యాండ్స్, మంచి హైట్, వెయిట్, మంచి పర్సనాలిటీ ఉన్నది కదా. ఇస్రాయేలు అందరూ నిలబడితే సౌలు ఒక్కడే ఎత్తుగా కనబడుతున్నాడు. మంచి ఫిజిక్ ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది, ఈయన రాజుగా చేస్తే మంచిగా ఉంటుందని నియమించినాడు, ఏర్పాటు చేస్తున్నాడు. సౌలు వెళ్ళి అడగలేదండి. గాడ్ హిమ్సెల్ఫ్ chose Saul to be a king, but still ఏమైంది? God rejected Saul because of what he did. ఆత్మ నింపుదల మనకి అవసరం. He stands for encourage. 5వ అంశము న్యూనెస్ అనే మాటకు తీసుకున్నాము, NEWNESS. సో he stands for ఇక్కడ 1 Samuel chapter 30:6. మొదటి సమయంలో 30:6. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. దేవుడైన యెహోవా వలన ఆయన ధైర్యము తెచ్చుకునేది. అండ్ డేవిడ్ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఎప్పుడు ఎంకరేజ్ చేసుకుంటాడండి? హీ వాస్ ఇన్ డిస్ట్రెస్. అదే మాట రాయబడింది చూడండి. అండ్ డేవిడ్ వాస్ గ్రేట్లీ డిస్ట్రెస్డ్ ఫర్ ద పీపుల్ spake of stoning him, because the soul of all the people was grieved, every man for his sons and for his daughters. But David encouraged himself in the Lord his God. దావీదు భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. ఎవరైతే రాళ్ళతో కొట్టాలన్నా వాళ్ళ భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. అందరూ కూడా దావీదుతో పాటు అందరూ కూడా నష్టం అనుభవించిన వారే. కానీ అందరూ ఒకవైపు, దావీదు ఒకవైపు. దావీదు ఏం చేస్తాడు? అరే ఏంటో మిమ్మల్ని ఇంత ట్రైనింగ్ ఇచ్చినాను కదా, మేరే పిల్లి మేరే ఒక మియా ఉంటాం కదా, ఆ మాటలు మాట్లాడుకుంటూ ఏం చేస్తాడు? మీరందరూ ఒకవైపు అయినా కానీ నాకు తెలుసు నా వైపు ఎవరున్నారో. సో తను తాను ఏం చేస్తాడంట? ప్రేరేపించుకొని ధైర్యపరుచుకొని, హల్లెలూయా,
వారు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఎప్పుడంటే పరిస్థితులు బాగాలేనప్పుడు, మంచిగా ఉన్నప్పుడు కాదు, పరిస్థితులు బాగాలేనప్పుడు. బహుశా 400 మంది ఎంతమంది ఉన్నారు, 400 మంది రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డ చేతిలో రాళ్ళు తీసుకున్నారు. కానీ ఏం చేశాడు? అండ్ డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. సో వాట్ ఆర్ సపోజ్ టు? దావీదు ఎందుకు ఆ క్రియ చేశాడు? దావీదు ఆ ఉన్న పరిస్థితిలో తనను సృష్టికర్తను గుర్తు చేస్తున్నాడు. అంటే ఆ స్థాయి వరకు తీసుకొస్తున్న దేవుని గుర్తు చేస్తాడు. కాబట్టి దేవుడు తనను బలపరిచి అదే మొత్తం గమనిస్తే ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ జిప్లాగ్ వెళ్ళి వాళ్ళ నాశనం చేసి ఏదైతే పోగొట్టుకున్నాడో ఒక చిల్లి గబ్బ కూడా మొత్తం తెచ్చుకున్నాడు. ఒక పిన్ తీసుకున్నాడో పిన్ను కూడా తెచ్చుకున్నాడు. తనకి ఏదైతే చెందిందో సమస్తం ఎందుకు తెచ్చుకోగలిగినాడు? ఎందుకు? బికాస్ హి వాస్ లివింగ్ ఇన్ ఎ న్యూనెస్ ఆఫ్ లైఫ్, వాక్ ఇన్ హిస్ వేస్. దేవుని అడుగు జాడలో నడుచుకుంటున్నాడు కాబట్టి ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుడు తిరిగి సమకూర్చాడు. అక్కడ చూడండి, కండిషన్ గమనిస్తే దావీదు గురించి ఏమని మాట్లాడితే రాయబడ్డది, హీఈస్ ఎ వారియర్, అంటే యోధుడు, యుద్ధము చేయగలిగిన వాడు. ఆ యుద్ధం చేయగలిగిన వాడు. దానికన్నా ముందు ఏ యుద్ధం కూడా ఓడిపోయిన వ్యక్తి ఆ రోజు దేవుని అడగాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం చేయాలి? అరే మన దగ్గర ఆల్రెడీ శక్తి బలం ఉంది కదా, మనం జయించగలుగుతాం కదా, అందరినీ ఇంతకాలం జయించుకుంటూ వచ్చాము, ఈరోజు కూడా జయించగలుగుతాము, మీరు నాతో ఉండండి, మీరు రావి పక్కన పెట్టి మీ చేతిలో ఖడ్గాలను తీసుకోండి, మనం వెళ్తాము, మనం తిరిగి మనం తెచ్చుకుందాం. ఆ మాటలు చెప్పే ధైర్యం ఉంది. అయినప్పటికీ కూడా దేవుడి దృష్టిలో తాను తగ్గించుకొని ఇంతకుముందు ఏమని గుర్తు చేస్తున్నాము? నన్ను బలపరచువాడందు నేను సమస్తము చేయగలను. వెన్ హీ ఎంకరేజ్, తను తాను ఎంకరేజ్ చేసుకొని దేవుని సహాయం కోరినప్పుడు యు గో అండ్ పర్సూ, యూ విల్ రికవర్ ఆల్. మనం ఏదైతే పోగొట్టుకు అనుకుందాం, ఈ సంవత్సరం ఎగ్జాంపుల్ తీసుకొని ఫర్ ద లాస్ట్ 8 months or 9 months వాట్ ఎవర్ యూ లాస్ట్, మనం ఏదైతే పోగొట్టుకున్నామో తిరిగి మనం సంపాదించగలుగుతాం. ఇప్పుడు కండిషన్ ఏంటంటే యూ హావ్ టు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఈ దేవుడిని యెహోవాను బట్టి నిన్ను నువ్వు ఏం చేయాలంట? బలపరిచినట్లయితే, ధైర్యపరిచినట్లయితే. 10 మంది కూడా ఎదురు చూస్తే ఎవరైనా వచ్చి ధైర్యపరుస్తా, పక్కన పెట్టు, నీకు దేవుడు ఉన్నాడు. ఆల్రెడీ మాట చెప్పినాడు, నిన్ను బలపరుస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతున్నాడు అని యెహోవా కొరకు ఎదురు చూస్తాడు. అడిగినాడు, ప్రాణం దేవానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళు అన్న తర్వాత వెళ్ళినాడు. దేవుడు పంపించినాడు, తిరిగి సమకూర్చుకొని వెళ్ళినాడు. సో మనం ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు తిరిగి మన జీవితంలో సమకూర్చును గాక. ఆమేన్. అండ్ నెక్స్ట్ వర్డ్, ఐదవ అంశం గమనిస్తే S stands for set apart. కీర్తనలు 4:3. కీర్తనలు 4:3. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. But know that the Lord hath set apart him that is godly for himself. The Lord will hear when I call unto him. ఇక్కడ కండిషన్ ఏంటంటే the Lord will hear when I call unto him. దానికన్నా ముందేమన్నాడు? But know that the Lord hath set apart him that is godly for himself. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మనం ఏం తెలుసుకోవాలి? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని తెలిసినట్లయితే నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర ఆలకించబడుతుంది. ఇఫ్ యు డోంట్ బిలీవ్, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, పాస్టర్ని ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే ఆ పెద్ద దైవజన్ని ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఏ భాగ్యమాని, దేనికి పనికిరాని, నేను డస్ట్ అన్నీ మాట్లాడుకుంటే యు డోంట్ బిలాంగ్ టు గాడ్. సో ఇండివిజువల్గా మనం ఏం చేయాలి? యూ షుడ్ సే ఐఎమ్ సెట్ అపార్ట్, గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. సో వెన్ యూ ప్రే, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ గాడ్ విల్ హియర్. ద లార్డ్ విల్ హియర్ వెన్ ఐ కాల్ అంటు హిమ్. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. సో వాట్ ఆర్ వి సపోజ్డ్ టు?
ఐఎమ్ సెట్ అపార్ట్ అంటే నువ్వు ప్రత్యేకింపబడిన వారి, అందుకే వాక్యం రాయబడేది యు ఆర్ చోజన్ జనరేషన్. నువ్వు ప్రత్యేకింపబడిన జనాంగము అని వాక్యం సెలవిస్తారు. నీ కులము మతము దీని గురించి కాదండి. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. సో యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్. సో దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడైతే లెట్ నాట్ పీపుల్ డిక్టేట్ హూ యు ఆర్. నువ్వు ఎవరో, నువ్వు మైనారిటీవా మెజారిటీవా అని జనాలు చెప్పాల్సిన అవసరం లేదండి. నీ ఆధార్ కార్డు ఇంపార్టెంట్ కాదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్? జనాలు చూస్తున్నారు, చూడండి. లెట్ దెమ్ కంపేర్. సొసైటీ కంపేర్ చేయవచ్చు. నీ గృహాన్ని బట్టే, నీ ఇంటిని బట్టే, నీ ఉద్యోగం బట్టి నువ్వు సంపాదించే దాన్ని బట్టే నేను కన్సిడర్ చేయొచ్చు. కానీ దేవుడి దృష్టిలో యు ఆర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ దెమ్. యు ఆర్ హై అబౌట్ ఎవ్రీ అదర్ పీపుల్. నీలో ఇక్కడ ఉన్న ప్రతి అందరిలో కూడా నువ్వు అంబానీ కంటే, మనం అంబానీ కన్నా గొప్ప వాళ్ళము. ఏంటిదండి? మన దగ్గర ఏముంది? ఈ మాట చాలాసార్లు చెప్తున్నాను. మన దగ్గర ఏంటి? రక్షణ ఉంది. వీ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. అంబానీ దగ్గర లక్షల కోట్లు దేవుడికి ఇస్తే సాల్వేషన్ రాదండి ఆయనకి. మనకేమొచ్చింది? ఉచితంగా వచ్చింది. మనం డబ్బు ఖర్చు పెట్టట్లేదు. ఓన్లీ రెండు మాట, దేవా నేను పాపిని నన్ను క్షమించు అన్నప్పుడు ఆయనని మనము అంగీకరించినాం. ఆ ఉచిత బహుమానం మనం పొందుతున్న వాళ్ళు ఉంటాం. వీ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది? యు ఆర్ బాట్ విత్ ఎ ప్రైజ్. నీకేం చేశాడ? నేను వెల చెల్లించి కొనుక్కున్నా. వెల ఏంటిదండి? రక్తధార పోసుకున్నాను. రక్తం ఏంటిది? దేనికి సాదృశ్యము? లైఫ్ సాదృశ్యం. అంటే హీ గేవ్ హిస్ లైఫ్ సో దట్ హీ కెన్ బై బ్యాక్. నశించుకోవాల్సిన వాళ్ళని, మనల్ని దేవుడు మనల్ని వెతికి రక్షించుకున్నాడు. మనకు తన ప్రాణాన్ని అర్పించి మనకు తిరిగి సంపాదించుకున్నాడు. హీ పేడ్ ఎ ప్రైజ్. ప్రాణ నష్టం చాలాసార్లు ఎక్స్గ్రేషన్ గురించి మాట్లాడుతాం కదా. కొన్నిసార్లు 5 లక్షలు 10 లక్షలు నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా కానీ ప్రాణానికి విలువ కట్టలేమండి. నువ్వు ఎన్ని లక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మూమెంట్ ఉన్నాడు హాస్పిటల్లో, అరే మొత్తం నా కోట్ల సంపద నీకు ఇస్తాం, ఆ బాబుని బ్రతికించి, ఆ అబ్బాయిని బ్రతికించాలంటే, ఆ పేషెంట్ బ్రతికించంటే ఎవరు చేయగలండి. ఏమంటారండి? డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసి మా చేతులు ఏం లేదండి. ఎవరు చెప్పిందంటారు? ఎవరిని చేస్తే దేవుడే చేయాలి. అన్నిలైనా విశ్వాసాలు నీ మాట యూజ్ చేస్తాడు. మా చేతులు ఏం లేదండి, ఏదైనా జరిగితే మిరాకిల్ జరగాలి, అద్భుతం జరగాలి, ఏమైనా చేస్తే దేవుడే చేయగలగాలి. బట్ దేవుడే చేయగలిగినప్పుడు మనం దేవుని వైపు ఉంటే సమస్తం చేయగలడు. మనం ఆ లాస్ట్ స్టేజ్ దాకా రానివ్వడండి. అందుకే మనం ఈ మాట మనం చెప్తాను కదా, నేను యవ్వనంలో చనిపోను, హాస్పిటల్లో చనిపోను, యాక్సిడెంట్స్లో చనిపోను. నేను చనిపోతే తప్పుడు కూడా చనిపోతాను, కానీ ఆ చనిపోయిన రోజు నార్మల్ డెత్. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి నష్టపెట్టకుండా, ఏ డాక్టర్స్కి స్పెండ్ చేయకుండా నార్మల్ డెత్, లాంగ్ లైఫ్తో నన్ను సాటిస్ఫై చేస్తాను. ఏ విధంగా మోషన్ చనిపోయినాడో అదేవిధంగా నేను చనిపోతాను. దీర్ఘాయస్తో మంచి ఆరోగ్యంతో మనము వెళ్ళాలి. అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వెంటిలేటర్స్కి చనిపోవడం, ఆ కండిషన్స్ మనకు వద్దండి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డిక్లేర్. నాట్ ఐఎమ్ సెట్ అపార్ట్. నేను ప్రత్యేకింపబడిన వాడిని, నేను ప్రత్యేకింపబడిన వాని దృష్టిలో ఉంచాను కాబట్టి వీఆర్ సెట్ అపార్ట్. సో నీ చిత్తం నెరవేర్చబడుతున్నారు. Let His will be done. What is His will? Long life God will give us. దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాను. షార్ట్ లైఫ్ కాదు. We should declare, దేవా దీర్ఘాయుష్తో నువ్వు నన్ను తృప్తిపరచు. And last S stands for sanctify. Joshua chapter 3 verse 5. Joshua chapter 3 verse 5. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. And Joshua said unto the people, sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you.
అంటున్నాడు, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి జనులకు ఆజ్ఞాపించాను. ఏంటంటే మనము పరిశుద్ధపరచుకోవాలి. We have to sanctify ourselves. Why? Because we have to live in the newness of life. We have to walk in the newness of life. We have to serve in the Spirit. When we have to encourage ourselves. We are a warrior. We are more than conquerors. మనం ఎప్పుడైతే వాక్యాన్ని పూర్తి చేసుకుంటామో కదా, కేవలం వినటం కాదు, వినటము స్థితిగతి వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు విన్న వాక్యం మనల్ని గుర్తు చేసుకుంటున్నాను. The word of God will remind when you have the Spirit of God within you. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి తగిన వాక్యము దేవునికి అందిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నువ్వు ఏం చేయాలంట? వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఏంటిది? 24 గంటలు అన్ని పనులు పట్టుకొని బైబిల్ ఓపెన్ చేసుకొని బైబిల్ కూర్చొని ధ్యానించడం, చదవడం కాదండి. నువ్వు ధ్యానించే వాక్య భాగం నువ్వు నడుస్తున్నా ఏం చేస్తున్నా కానీ నువ్వు వాక్యాన్ని గుర్తు చేసుకుని వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లయితే నువ్వు ఉన్న స్థితిలో దేవుని నీ పరిస్థితులు ఉన్నాను నాకు ఒక వాక్యం గుర్తు చేయి. ఎప్పుడు గుర్తొస్తుంది? నువ్వు ధ్యానిస్తే గుర్తొస్తుంది. విన్న వాక్యం గుర్తు చేసుకుంటాడు. అలా సండే చేసి ఒక మాట చెప్తారు, ఏమన్నా మాట, ఏంటిది ఆ స్థితిగతి, ఏంటిది ఆ పరిస్థితి గుర్తు చేసుకోరు. ఆ 2-3 మాటలు మనల్ని ఎంకరేజ్ చేస్తాయి. దావీదు చేతిలో బైబిల్ ఉంటే ఆ రోజు లేకుంటే దావీదు చేతిలో ఏమున్నది? ఏం లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? దావీదు చిన్న వయసు నుంచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడము, దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడు కాబట్టి డిస్ట్రెస్, దిగజారిన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, అలిసిపోయిన పరిస్థితుల్లో ప్రార్థన చేసి నేను వెళ్ళాలా వద్దని అడగగలిగినాడు. సౌలుకి వేరు చేస్తాడు, సౌలు నష్టం చేయడానికి ఏర్పాటు చేస్తాడు. కానీ దేవుడు దావీదు పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి సౌలు చేతుల నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు. మరి సౌలు రాజు బలం వేస్తే వాళ్ళు రాదా వచ్చు, ఇక్కడ ఎవరు తప్పిస్తున్నారు? దావీదు తప్పించబడట్లేదండి. దేవుని దృష్టిలో దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టి దావీదు తప్పిస్తూ వచ్చినాడు. ఎన్నోసార్లు వేస్తే అన్నిసార్లు తప్పించబడ్డాడు. ఎందుకు? దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టడము దేవుని ప్రణాళిక కాబట్టి శత్రువు నీ పట్ల వస్తే శత్రువు ఓటమి అంగీకరించాల్సిందే. దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. God will give me victory, the enemy will be defeated. So enemy defeat అవ్వాలంటే you should be on his side. నువ్వు దేవుని వైపు ఉన్నట్లయితే, దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నడుచుకున్నట్లయితే వాక్యం తెలుస్తుంది. నువ్వు మొరపెట్టుకుంటే నేను నీకు ఉత్తరం ఇస్తాను. యూ షుడ్ సెట్ అపార్ట్, యూ షుడ్ డిక్లేర్ అండ్ సే ఎవరైనా లోకంలో ఉన్నాను, God has chosen me, God has set apart, so I will not be against God, but I will be with God. లోక ఆకర్షణ ఎక్కువైతే ఉన్నదండి. మనము జాగ్రత్త పడాలి, మనం పరిశీలించుకోవాలి. లోక ఆకర్షణ అందరం పడిపోతున్నాము. మంచి దైవజనులు పడిపోయినారండి. దావీదు లాంటి పడిపోయినాడు లోక ఆకర్షణతో. హృదయాన్ని సరైన వ్యక్తి పడిపోతే మనం కూడా పడిపోతాం. అంత స్పిరిచువల్ లేకపోవచ్చు, కానీ సహాయం చేసేవాడు యెహోవా మాత్రమే. సో వెన్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుడు నాకు సహాయం చేయి, ఈ లోక ఆకర్షణ నేను పడిపోకుండా నాకు సహాయం చేయలేదు. సో దేవుడు చేశాడు, గాడ్ ఈజ్ విల్లింగ్ టు హెల్ప్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ ఉన్నాడని మనతో మనం తన సహాయం తీసుకుంటే పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ హెచ్చరికతో, పరిశుద్ధ గద్దెలతో మనం తప్పకుండా బ్రతికి బయటపడుతుంది. దేవుని ఉద్దేశం అనేది మనం తన దగ్గరికి వెళ్ళాలని తన ప్రణాళిక. మీరు నా దగ్గరకు వచ్చి నాతో యుగాలు ఉండాలని దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. కాబట్టి అందుకే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. యూ హ్యావ్ టు bury yourself. You have to be dead to the old nature and come back to life with a new nature. నూతన జీవం పొందుకున్న వారి మనం ఉందాం. ఒక్కసారి చివరి మాట మనం చదువుకుని తెచ్చుకున్నాం. రోమిల పత్ర 6:4. Romans 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడింది.
ఏం చేద్దామంట, మనము నూతన జీవం పొందినట్లుగా నడుచుకోవాలి. వాక్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఏ విధంగా అంటే యాజ్ క్రైస్ట్ డిడ్ వీ హ్యావ్ టు డూ. ఎలాగో క్రీస్తు చేసానో అలాగూ మనము చేయాలి. సో మనం పరిశీలించుకుందాం. మన వాక్యం విన్నాము, మన దేవుడి వాక్యాన్ని దీవించుగాక. సో లెట్ us బిలీవ్ గాడ్. మన ముందు బల్లగా ఉన్నది, మన బల్లగా పాల్పంచుకుంటుండగా మన పరిశుద్ధ దేవా, మన యోగ్యత ఏంటిది? మన లోకంలో పడిపోయిన వారు ఉన్నా కానీ, మనం యోగ్యత కోల్పోయినా కానీ దేవుని కృపను బట్టి, దేవుని ప్రణాళిక బట్టి దేవుడు మనకు యోగ్యతను అనుగ్రహించాడు, అర్హత ఇచ్చాడండి. దేవుని బలలో పాల్గొంచిన అర్హత ఆ రోజు 12 మంది శిష్యులకి అందరికీ ఉన్నదండి. యూదా ఇస్కరియోతు తప్పు చేస్తారని తెలిసినా కానీ, ఏం చేస్తాడంట, ఆయన కూడా టేబుల్ మీద ఉంచినాడు. నువ్వు ఎలాగో నన్ను అప్పగించుతున్నావు కదా, నువ్వు నా టేబుల్ మీద కూర్చోడానికి వీలు లేదు, నువ్వు నా శత్రువి. ఈ 11 మంది ఒకవైపు, నువ్వు ఒకవైపు, నువ్వు ఇంట్లో నుంచి ఈ రూమ్ నుంచి గెట్ అవుట్ అని చెప్పట్లేదండి. అప్పుడు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు అవకాశం. ఇంతకు ఏమో చెప్పినాడు, గాడ్ విల్ గివ్ us మల్టిపుల్ ఛాన్స్. కానీ ఆ ఇచ్చిన ఛాన్స్ అని ఉపయోగించుకోలేదు. చేసినంత చేసి ఏం చేశాడు, వెళ్ళి ఊరేసుకొని చనిపోయినాడు. కానీ దేవుని చిత్తం అదా? దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం ఏంటిది? నువ్వు మారు మనసు పొంది నువ్వు నా వైపు తిరిగితే ఏ విధంగా 11 శిష్యులలో నీకు తిరిగి నూతన జీవితం ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. జీసస్ వాజ్ రెడీ. అందుకే ఏం చేశాడు, అక్కడ వాళ్ళ కాలు కడుగుతూ ఉన్నాడు. నేను మీ కాలు కడగకపోతే మీరు నా రాజ్యంలో బాధకాగస్తుడు కారణం వాక్యం చదివిస్తుంది. సో అందరు కాలు కడిగిన, ఎవరు దూషించే వారి కాలు కూడా కడిగినాడు. కాలు కడిగిన తర్వాత కూడా తృణీకరించి వెళ్ళిపోయినాడు. నీ రాజ్యం వద్దు, నువ్వు వద్దు, నాకేం కావాలా? ఆ 32 నాణాలు నాకు కావాలి, ఆ బ్యాగ్ కావాలి, ఆ సంచి కావాలి. తీసుకొని ఆయన అనుభవించలేదు, ఆయన కుటుంబం అనుభవించలేదు, సమస్తము పోగొట్టుకునే వ్యక్తిగా అనుభవిస్తుంది. ఈరోజు ఆయన ఆలోచిస్తూ తప్పుపట్టారు కానీ మనం కూడా చాలాసార్లు దేవుని తిరస్కరించి తృణీకరించి వారి ఉంచుతాం. కానీ మనం పరిశీలించుకొని మన పనులలో యోగ్యంగా మనం పాల్గొంచుకోవాలి.